హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కీచురాళ్ళు నిన్న ఈటీవీ విన్లో రిలీజ్ అయిన ఈ సినిమా 2022లో రిలీజ్ అయిన మలయాళం మూవీ కీడంకి డబ్బుడ్ వర్షన్. రామారావు ఆన్ డ్యూటీలో హీరోయిన్గా చేసిన రజిషా విజయన్ ఇందులో మెయిన్ లీడ్గా చేసింది. సైబర్ క్రైమ్స్ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో చూద్దాం. బేసిక్ ప్లాట్ ఏంటంటే, రాధికా బాలన్ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ కంపెనీ రన్ చేస్తుంటుంది. తన ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి పోలీసులకి క్రిమినల్స్ని పట్టించడంలో హెల్ప్ చేయడం, సైబర్ క్రైమ్స్ విక్టిమ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. అయితే అనుకోకుండా రాధికా బాలనే కొందరు రౌడీల వల్ల సైబర్ క్రైమ్స్ విక్టిమ్గా మారుతుంది. ఫైనల్గా ఈ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేసింది అనేది మిగతా కథ. ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో సైబర్ క్రైమ్స్ లిస్ట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అలాంటి రిలేటబుల్ టాపిక్ తీసుకొని తీసిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఫ్లాట్గా వెళ్తుంది. అయితే ఈ సినిమా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే నచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హ్యాకింగ్, ప్రైవసీ లాంటి వాటి గురించి కామన్ ఆడియన్స్కి బేసిక్ ఐడియా కూడా ఉండదు. హీరోయిన్ కొందరు రౌడీలు టార్చర్ చేయడం, దీంతో వాళ్ళ ఫోన్స్ హ్యాక్ చేసి రివెంజ్ తీర్చుకోవడం కాసేపు బాగానే అనిపిస్తుంది. కానీ ఆ హ్యాకింగ్ ప్రాసెస్ కానీ తర్వాత వచ్చే సీన్స్ కానీ అంత ఎఫెక్టివ్గా ఉండవు. ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి ఫాస్ట్గా చేస్తున్నట్టు చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా హ్యాకింగ్ చేయడం, ఆ రౌడీలని టార్చర్ చేయడంతో కొంచెం పర్లేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో స్టోరీ ఏం లేకపోయేసరికి చిన్న పాయింట్నే క్లైమాక్స్ దాకా డ్రాగ్ చేశారు. అయితే హీరోయిన్ ఎథికల్ హ్యాకర్ కాబట్టి సైబర్ క్రిమినల్స్ని డీల్ చేయగలిగింది. కానీ ఒక కామన్ మ్యాన్ ఆర్ ఉమెన్కి అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా డీల్ చేయాలో ఎక్కడా చెప్పలేదు. దానివల్ల స్టోరీ లైన్ రియలిస్టిక్గా ఉన్న సినిమా అన్రియలిస్టిక్గా అనిపిస్తుంది. హ్యాకింగ్ బ్యాక్డ్రాప్లోనే కొన్ని ఎక్సైటింగ్ అండ్ రిలేటబుల్ సీన్స్ రాసుకుని ఉంటే సినిమా ఇంకా ఎంగేజింగ్గా ఉండేది. ఓవరాల్గా ఈ కీచురాళ్ళు యావరేజ్ సినిమా. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ఎథికల్ హ్యాకర్గా రజిషా విజయన్ బాగా చేసింది. తన ఫాదర్గా చేసిన శ్రీనివాసన్ పర్లేదు. ఇక మిగతా యాక్టర్స్ అందరూ ఓకే. డైరెక్టర్ రాహుల్ రిజీ నాయర్ తీసుకున్న పాయింట్ బాగుంది కానీ కన్విన్సింగ్గా నరేట్ చేయలేకపోయాడు. టెక్నికల్గా ఈ మూవీ ఓకే. ఈటీవీ వాళ్ళు తెలుగు డబ్బింగ్ బాగా చేయించారు. సినిమాటోగ్రఫీ యావరేజ్గా ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్గా ఉంది. ఫైనల్గా ఈ మూవీ ఒక్కసారి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. మీరు ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.